తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా అందించాలని బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం సంఘం నాయకులు ఎల్ వేణుగోపాల్, చిత్తరి యాదగిరి, మన్నె రవి, టి క్రాంతి మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ సుమారు 5 కోట్ల బకాయిలు ఇంకా విడుదల కాలేదన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులను తరగతులకు అనుమతించబోమని, ఇంటికి పంపిస్తామని పాఠశాల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా బకాయిల పేరుతో నిలిపివేయడం అన్యాయమన్నారు. 2025 అక్టోబర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 25% నిధులు విడుదల చేసినప్పటికీ అవి సరిపోలేదని, మిగిలిన ఫీజులను తల్లిదండ్రులే చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 4 ఏళ్ల బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మమత, వై బాలరాజ్, డి రాములు, కిరణ్ కుమార్, ప్రసాద్, కె జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్తో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు మా పేరెంట్స్కు టైడ్ చేసి ఫోన్లు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే మేము స్కూల్కి రానియము, స్కూల్కి బయటకు పంపిస్తాము అన్నీ ఎన్నో రకాలుగా తల్లిదండ్రుల పేరెంట్స్ని బాధ పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఈ ఫీజు యొక్క ఖచ్చితంగా అఫీషియల్ గారు కలెక్టర్ గారు దోరి తీసుకుపోయింది కాబట్టి కలెక్టర్ ఖచ్చితంగా ఒప్పుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన డిపార్ట్మెంటు జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది, ఈ రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ డబ్బులు అమౌంట్ మేమే కడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడున్న అధికారి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. కారణంగా మాకు ఫీజులు కట్టకుండా ఆపేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మాకు పేరెంట్స్కి ఆవేదన ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఓకే, నా పేరు వేణుగోపాల్ అండి. మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు రాకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారం నమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్ ఇది. ఏందా స్కీమ్ అని అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా పేద విద్యార్థులకు, కింది స్థాయిలో అట్టడుగున ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాణ్యమైన విధిని అందించి వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉన్నది. నేటి బాలలే రేపటి ప్రభుత్వం అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ కూడా పెడతా ఉన్నాం. సో మేము సంతోషిస్తాం, ఆ మాటకి ప్రభుత్వానికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. కానీ సంవత్సరాలుగా ఫీజులు ఇవ్వకుండా మేనేజ్మెంట్కి పేరెంట్స్కి మధ్య తగాదాలు పెట్టి తమాషా చూసే రకం ప్రభుత్వాలు ఆ ధోరణిలో ఉండద్దు అనేటువంటిది మా విజ్ఞప్తి. ఆ బాధ ఏందో మాకు తెలుసు. వేల ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము చెప్పులు అరిపోగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు అప్లై చేసుకొని లాటరీ ద్వారా టికెట్ వచ్చేంత వరకు భరోసా లేదు, కొనపానంతో ఉన్నటువంటి పరిస్థితి మాది. ఆ డ్రాలో మా పేరు రావడం ద్వారా అసలు మా ఆనందం పట్టలేని. సో ఆ తరంలో స్కూల్ కూడా చూస్ చేసుకొని మాకు నచ్చిన స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే ఆ స్కూల్ యాజమాన్యాలు ఈరోజు వద్దని చెప్పి తిరస్కరించేటువంటి పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఫీజులు కడితే కానీ చదువు చెప్పము, ఫీజులు కట్టకుండా మీ పిల్లల్ని టీసీని తీసుకొని ఇంటికి వెళ్ళండి అనేటువంటి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు అయిపోయినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్ ఇవ్వాల్సింది పాస్ అయిన తర్వాత. ఆ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే కూడా ఈరోజు మేనేజ్మెంట్ షరతులు పెడతా ఉన్నది. ఈ షరతులు ఏంటంటే పాత బకాయి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఫీజులు కట్టాలి, అప్పుడే సర్టిఫికేట్లు ఇస్తాం 10వ తరగతి అని చెప్పేసి వాళ్ళు షరతులు పెడతా ఉన్నారు. అవును, సంవత్సరం ఫీజే కట్టుకునే పరిస్థితి మాకు లేదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫీజు ఎట్లా కట్టుకుంటాం, మీరు ఎట్లా అడుగుతారని చెప్పేసి మేనేజ్మెంట్ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మొండిగా ప్రవర్తిస్తే మేము కూడా మొండిగా పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మానుతూ సానుకూలంగా ఉండి మేము కలిసి ప్రభుత్వం మెడలు వంచి ఫీజులు వచ్చే విధంగా ఉద్యమాలు చేద్దాం. మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఫీజులు విడుదల చేయకపోతే
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియ